రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడింది. 3 సంవత్సరాలుగా అఖిల్ రెడ్డి అనే మరో యూట్యూబర్ తో ప్రేమలో ఉన్న కోమలి ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలతో గత సంవత్సర కాలంగా ఇద్దరు బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. మనస్తాపంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మై క్రైమ్ బ్యూరో రఘు ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రఘు, మరి ప్రస్తుతం కోమలి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. మణికొండ చిత్రపురి కాలనీలో ఉన్నటువంటి కోమలి మల్లారెడ్డి కాలేజీలో బీఎస్సీ చదువుతూ ఆమె యూట్యూబర్ గా కొనసాగుతుంది. అనేక వీడియోలు కూడా చేసి ఆమె కొంతమందికి అవేర్నెస్ కూడా చేసినటువంటి ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. సో కోమలి గత కొన్ని రోజులుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం అయినటువంటి వ్యక్తితో ఆమె ప్రేమాయణం నడిపిస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే గత 3 ఏళ్లుగా ఇద్దరు ప్రేమించుకున్నారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో కొద్ది వివాదాలు రావడంతో కొంచెం దూరంగా ఉంటున్నారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా ఈమె ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆ సమయంలో తల్లిదండ్రులు ఒకసారిగా అలర్ట్ అయ్యి ఆమెను ఆపడంతో కొద్ది ప్రాణాలు దక్కాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో మొత్తంగా కూడా మళ్ళీ 2 రోజుల క్రితం ఆమె అక్కడ ఉన్నటువంటి ప్రియుడితో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య కూడా కొంత వివాదం జరిగింది. ఈ కోణంలోనే ఆమె ఈ ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే. సో మొత్తంగా కూడా కేసులో ప్రియుడు మోసం చేయడం వల్ల వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరగడం వల్ల ఈ ఆత్మహత్యకు పాల్పడింది కోమలి అని చెప్పేసి కూడా పోలీసులు ప్రాథమికంగా అయితే నిర్ధారణకు రావడం జరిగింది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినటువంటి రాయదుర్గం పోలీసులు ఆత్మహత్య గల కారణాలకు ప్రియుడు మోసం చేయడం లేకపోతే వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అనుకోవడంలో కూడా మేము దర్యాప్తును కొనసాగిస్తున్నామని చెప్పేసి కూడా రాయదుర్గం పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. రచన రఘు, మరి ప్రస్తుతం అఖిల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారా? మరి కోమలి తల్లిదండ్రులు ఏమంటున్నారు? కోమలి తల్లిదండ్రులు అఖిల్ రెడ్డి మోసం చేయడం వల్లే ఈ ఆత్మహత్యకు పాల్పడింది. గత కొన్ని రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. గతంలో కూడా వీళ్ళిద్దరి మధ్య వివాదం జరిగినప్పుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. మేము అప్పుడు అడ్డుకోవడం జరిగింది. అప్పుడు ఆమె ప్రాణాలు దక్కాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మళ్ళీ అదేవిధంగా వేధింపులకు గురి చేయడం వల్లనే ఈ రోజు తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. కాబట్టి అఖిల్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలి. అదేవిధంగా అఖిల్ రెడ్డితో పాటు ఆయనకు సహకరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోమలి తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తంగా కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అఖిల్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. అఖిల్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ఏదైతే దీనికి గల కారణాలు పూర్తి స్థాయిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరిస్తామని చెప్పేసి కూడా రాయదుర్గం పోలీసులు అయితే చెప్తున్నారు. రచన రఘు, మరి కోమలికి అలాగే అఖిల్ కి బ్రేకప్ చెప్పుకొని కూడా విడిపోయారని కూడా తెలుస్తుంది. మరి బ్రేకప్ అవ్వడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అని అంటున్నారు. అయితే కోమలి యూట్యూబర్ గా కొనసాగుతుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అఖిల్ రెడ్డి కూడా యూట్యూబర్ గా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. తర్వాత 2-3 ఏళ్లు కలుస్తున్నారు. తర్వాత విడిపోవడం జరిగిందని చెప్పేసి కూడా మాత్రం ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కోమలి ఫ్రెండ్స్ కానీ అతను వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ తర్వాత మళ్ళీ అక్కడ అప్పుడప్పుడు మధ్యలో కలుసుకోవడం, వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఇద్దరి మధ్య వివాదం చూడడం ఇవన్నీ కూడా జరిగాయని చెప్పేసి చెప్తున్నారు. ఆత్మహత్యకు ఈ రోజు ఆత్మహత్యకు పాల్పడింది. 2 రోజుల క్రితం ఆమె అక్కడ అఖిల్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేసింది. అప్పుడు మాట్లాడినప్పుడు ఇద్దరి మధ్యలో కూడా వాగ్వాదం జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనివల్లనే ఈ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే పోలీసులు అయితే ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అఖిల్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించినట్లయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. రక్షణ రఘు, మరి ప్రస్తుతం అయితే కోమలికి తెలిసిన విషయం ఏమిటంటే మరి అఖిల్ రెడ్డికి ఆల్రెడీ మరో అమ్మాయితో అంటే ఫారెన్ లో ఉన్న అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉంది. సో అందుకోసం నన్ను ఇలా అవాయిడ్ చేస్తారు, నా నుంచి బ్రేకప్ కోరుకున్నారు అనే విధంగా కూడా మరి వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం? అయితే అనేక రకాల్లో దీనిపైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అఖిల్ రెడ్డి కావాలనే
కోమలిని దూరం పెట్టాడా లేకపోతే వేరే ఇతర అమ్మాయిలతో ఆయనకు వేరే సంబంధం ఏదైనా ఉందా అనే దాని కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కోమలి ఆరోపించినట్టుగా ఆమె ఇప్పటికే కొన్ని చాటింగ్స్ కానీ అదేవిధంగా సూసైడ్ లెటర్ రాసింది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది. అఖిల్ రెడ్డికి కోమలికి మధ్య జరిగినటువంటి గొడవ ఏంటి, అసలు దేనివల్ల కోమలి ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే ప్రాథమికంగా దర్యాప్తులో ఇప్పటి వరకు అయితే కోమలి ప్రియుడు వేధింపులతోనే ఆమె చనిపోయింది, వాళ్ళిద్దరి మధ్య గొడవ జరగడం వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఆమె ఫోన్ చాటింగ్ లో 2 రోజుల క్రితం అఖిల్ రెడ్డితో మాట్లాడడం జరిగింది కాబట్టి దాంట్లో కూడా కొద్దిగా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు కూడా పోలీసులు అయితే నిర్ధారణకు రావడం జరిగింది. కానీ అసలైన విషయం ఏంటి, అసలు వీరిద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగింది, అసలు కారణాలు ఏంటనే దానిపైన కూడా అఖిల్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించినట్లయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. రచన రఘు, మరి కోమలి ఆత్మహత్య చేసుకునే ముందు కూడా అంటే తన స్నేహితురాలతో కూడా మెసేజెస్ ఫార్వర్డ్ చేసింది అని కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఫోన్ చాటింగ్ సంబంధించి అదేవిధంగా ఈ ఈమెయిల్ ఐడీస్ కూడా తీసుకోవడం జరిగింది. ఫోన్ చాటింగ్ లో ఫ్రెండ్స్ కి వాళ్ళిద్దరి మధ్య కోమలికి అఖిల్ రెడ్డికి ఉన్నటువంటి గొడవకు సంబంధించి కోమలి తన స్నేహితులతో చెప్పినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు కొన్ని వీడియోస్ కానీ అదేవిధంగా మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేసి ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి కూడా కోమలి తన ఫ్రెండ్స్ కి చెప్పినట్టు కూడా పోలీసులు నిర్ధారణకు అయితే రావడం జరిగింది. అయితే అదే కాకుండా అఖిల్ రెడ్డికి సంబంధించినటువంటి స్నేహితులను కూడా పోలీసులు ప్రస్తుతం విచారించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అఖిల్ రెడ్డిని కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. పూర్తిగా అతను అదుపులోకి తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా విచారించినట్టయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శనం. రైట్, థ్యాంక్ యూ రఘు.